హలో హాయ్ అండి. మొన్న స్టార్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఇదైతే కస్టమర్ తెచ్చిచ్చారు అని చెప్పేసి. సో దీనికైతే ఫ్రంట్ ఒకటే వర్క్ వచ్చింది, మిగతా అంతా ప్లెయిన్ వచ్చిందనమాట. హ్యాండ్స్కి అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఏం లేదు, అంతా ప్లెయిన్ వచ్చేసింది అనమాట. ఇదైతే ఫ్రంట్ పార్ట్కి వచ్చిందనమాట. నేనైతే ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ పెట్టి కొడదామనేసి అనుకున్నాను. సో ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. హ్యాండ్స్ అయితే బుట్ట హ్యాండ్స్ అనమాట. చూసారా, అది బ్లౌజ్ కూడా సన్నగా ఉందనమాట. సన్నటి అమ్మాయికి అంటే ఫేర్వెల్ ఉంటుంది కదండి ఇప్పుడు సమ్మర్లో పిల్లలకి అనేది, అందుకనేసి నేను ఇదైతే కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రిన్సెస్ కట్ చాలా ఈజీగా మనము ఎలాంటి సైజు బ్లౌజెస్కైనా ఈజీగా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, అదే కటింగ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక పావు ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి ఈ విధంగా. చూసారా, ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ ఓపెన్స్ అనమాట. ఈ విధంగా మనము ఒక పావు ఇంచు ఉక్సులు పెట్టి ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ అనేది ఒక మార్క్ చేసుకున్నాక చూసారా, ఇక్కడైతే 1 ఇంచ్ అయితే నేను లెంత్ పెంచుతున్నాను. సో ఎందుకంటే బ్లౌజ్ చిన్నగా ఉంది కదా అనేసి 1 ఇంచ్ అనేది పైకి పెంచాను అనమాట. చూసారా, 1 ఇంచ్ మనము ఎక్స్ట్రా పెట్టుకున్నాము. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత అది బ్లౌజ్ తీసుకోండి. అది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా నడుము లూజ్ ఇక్కడ నుంచి పావు ఇంచ్ మార్క్స్ పెట్టాను కదా ఉక్సులు పట్టీకి, అది వదిలేసి అక్కడి నుంచి మార్క్ చేసుకోండి. అలాగే వీపు హైట్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక పావు ఇంచ్ పైకి అయితే మార్క్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా పావు ఇంచ్ మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ షోల్డరు మార్క్ చేస్తున్నాను. సో నేనైతే 6.5 తీసుకున్నానండి. 6.5 తీసుకున్నాను, సరిపోతుంది. ఎందుకంటే సన్నటి అమ్మాయి కదా, 6.5 అయితే సరిపోతుంది. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఈ విధంగా స్కేల్ తోటి ఒక లైన్ అనేది మార్క్ చేసి తీసుకోండి. అలాగే ఇక్కడ బోట్ నెక్ కోసం 3 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. సో 3 ఇంచెస్ పెట్టాను. అలాగే షోల్డర్ వచ్చేసి ఒక పాయింట్ తక్కువ 3 ఇంచెస్ పెట్టానండి. ఒక పాయింట్ తక్కువ 3 ఇంచెస్ పెట్టాను. మిగతాదంతా నెక్ అనమాట. ఈ విధంగా నెక్కి మార్క్ చేశాను. 3.5 వచ్చింది. ఇటు పక్క కూడా మనము బోట్ కోసం 3 ఇంచెస్ అంటే రౌండ్ తీస్తాం కదండి, ఆ విధంగా 3 ఇంచెస్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా చూసారా, ఇక్కడైతే 2.5 తీసుకుంటున్నానండి. 2.5 తీసుకొని నెక్ దగ్గర ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఈ విధంగా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 2.5 పెట్టుకొని ఆ నెక్ దగ్గర నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలాగా చూసారా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ ఎంతైతే పెట్టామో చంకడౌన్ కూడా అంతే పెట్టేస్తున్నానండి. పాయింట్ తక్కువ 7 ఇంచెస్ అయితే మార్క్ చేస్తాను. ఈ విధంగా ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. సైడ్ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా టక్సులు అదే నడుము లూజ్ కాడ కూడా ఈ విధంగా స్కేల్ తోటి డ్రా చేసేసుకోండి. చూసారా, ఇప్పుడు 3 ఇంచెస్ పెట్టాం కదా నెక్ దగ్గర, ఈ విధంగా రౌండ్ అనేది వేసేసుకోండి. అలాగే ఇక్కడ రౌండ్ స్కేల్ ఉంటుంది, అంటే ఆర్మ్ హోల్ రౌండ్ తీస్తాం కదా, అలాంటి స్కేల్ ఉంటే ఈ విధంగా మనము రౌండ్ అనేది చూసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా రౌండ్ అనేది మార్క్ చేసుకోండి. ఈ విధంగా రౌండ్ చూసారా, ఈ విధంగా రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ తీసేసుకోవాలి. చూసారా, మనకు కరెక్ట్గా వచ్చిందనమాట. సో 2.5 ఇంచెస్లో పెట్టుకుంటే మనకి రౌండ్ స్కేల్ మీద ఎంత పెట్టుకోవాలని నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను చంక రౌండ్ కోసం. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మార్క్ చేసుకుందాన్ని కట్ చేసుకుందాము. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టామో దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్
బుట్ట హ్యాండ్స్ అయితే పెడుతున్నానండి. అంతకుముందు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఎవరికైనా చూడండి మోడలు. స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేయట్లేదండి, అర్జెంటుగా కావాలనేసి నేను వీడియో తీయకుండా కుట్టేసాను అనమాట. సో లాస్ట్లో కూడా ఎలా స్టిచ్ చేశాను అనేది ఒక వీడియో పెడతాను చూడండి. సో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే మళ్ళీ ఏదైనా బ్లౌజ్కి స్టిచ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్ లెంత్ అయితే వాళ్ళైతే అది బ్లౌజ్కి 10 షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు కదా, ఇక్కడ నేనైతే ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను. 9.5 తీసుకుంటున్నానండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5 తీసుకున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ అయితే టేప్తో మెజర్ చేసుకుందాము. ఈ విధంగా నీట్గా మనము ఆర్మ్ హోల్ లూజ్ అనేది తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ తీసుకొని హ్యాండ్ లెంత్ కానించి ఇక్కడ క్రాస్గా మార్క్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకోండి. చూసారా, ఇక్కడైతే ఈ విధంగా మార్క్ చేసుకొని చంక రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ హైట్ ఎంత చెప్పలేదు కదండి, ఆర్మ్ హోల్ హైట్ కోసం ఈ విధంగా ఖర్చు కాడ నుంచి షోల్డర్ వరకు ఎంత అయితే ఉందో చూసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఈ విధంగా క్రాస్గా గీసుకోవాలన్నమాట. చంక డౌన్ కాడ నుంచి క్రాస్గా డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ విధంగా చంక డౌన్ అనేది తీసేసుకోవాలి. చూసారా, ఈజీ. ఇక్కడైతే 1 ఇంచ్ పెట్టుకోవాలండి. స్టార్టింగ్ 1 ఇంచ్ పెట్టుకొని అక్కడ నుంచి ఈ విధంగా మనము చంక రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. హ్యాండ్ లెంత్ కాడ ఒక టక్స్ అనేది పెట్టేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, ఖర్చు కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ చంక దగ్గర లూజ్ కాడ కూడా ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత చంక డౌన్ కోసం ఈ విధంగా 1 ఇంచ్ కానించి చంక లూజ్ టక్స్ పెట్టాం కదా, అక్కడికి ఎంత ఉందో చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్క్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకుంటున్నానండి, ఎక్కువ తీసుకోవట్లేదు, అంటే మరీ సన్నటి అమ్మాయి అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. చూసారా, ఐ షేప్ మనకి నీట్గా రావాలి. ఈ విధంగా ఐ షేప్ వచ్చిందంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చంకల దగ్గర ముడత రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రిన్స్ కట్ కదండి, సో క్లోజ్డ్కి వెళ్ళి అయితే తీసుకున్నాను క్లాత్ అనేది. ఈ విధంగా తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ ఆ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం అడ్జస్ట్మెంట్ చేసుకొని క్లాత్ అనేది చూసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ ఆ విధంగా మార్క్ చేసేసుకోండి. సేమ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో అలాగనే ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రిన్స్ కట్ కదండి, క్లోజ్డ్కి వెళ్ళి మనం తీసుకోవాలన్నమాట. ఓపెన్స్కి వెళ్ళి ఆల్రెడీ బ్యాక్ ఓపెన్స్ పెట్టాం కదా, బ్యాక్ ఓపెన్స్కి వెళ్ళి తీసుకోకూడదు. ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి క్లోజ్డ్కి వెళ్ళి తీసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్కి ఆ విధంగా మార్క్ చేసిన తర్వాత చంక దగ్గర ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే చంక డౌన్ తీసుకోవడానికి మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి ఈ విధంగా కొంచెం సైడ్కి తీసుకోవాలన్నమాట. ఫ్రిన్స్ కట్ అంత అందులో సన్నటి వాళ్ళ బ్లౌజ్ కదండి, సో మనం కింద కాకుండా కొంచెం సైడ్కి తీసామనికి క్లాత్ అనేది ఉగ్గులు రాకుండా హ్యాండ్స్ దగ్గర మనకి ఈ విధంగా ఎత్తుకున్నట్టు లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు షేప్ డాట్ వచ్చేసి 9.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే సైడ్ అయితే నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను. చూసారా, 3.5. అలాగే కింద పక్క 3 ఇంచెస్ తీసుకున్నాను. కింద పక్క 3 ఇంచెస్ ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే పైన కింద కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. చూసారా, ఇట్లా ఈ విధంగా రెండు మార్కింగ్స్ని కలిపాను. 1 ఇంచ్ అయితే టక్స్ కోసం మార్క్ చేశాను. హైట్ కూడా 1 ఇంచెస్ స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి చంక డౌన్ కొద్దిగా సైడ్కి తీసాం కదా, దాంట్లోకి ఈ విధంగా కలిపేసుకోవాలి. చూసారా, నీట్గా వచ్చింది. ఈ విధంగా ఫ్రిన్స్ కట్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకి నీట్గా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఇదే ప్రాసెస్. కాకపోతే సైజుని బట్టి మనము
1.5 ఇంచ్ అలా తీసుకోవాలన్నమాట. చూసారా, ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసుకోవట్లేదండి, ఎందుకంటే బ్లౌజ్లో వర్క్ వచ్చింది కదా, ఆ వర్క్ని బట్టి కట్ చేసి స్టిచ్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే ఎలా ఉందో అలా కట్ చేస్తున్నాను, ఫ్రంట్ నెక్ కట్ చేయకుండా. చూసారా, ఈ విధంగా చంకడౌన్ దగ్గర కూడా వంపుగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది కూడా కట్ చేసుకోవాలి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫాలో అవ్వండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను, ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వర్క్ ఎలా వచ్చిందో చెప్తాను. సో ఫ్రంట్ నెక్ అన్నమాట ఇది. సో ఇక్కడైతే నేను కట్ చేసుకోవట్లేదు. ఇప్పుడు వర్క్ అయితే చూపిస్తాను, బ్లౌజ్కి వచ్చిన వర్క్. చూసారు, ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఓన్లీ ఫ్రంట్ నెక్కే ఇచ్చారు, బ్యాక్ అలాగే హ్యాండ్స్కి వర్క్ ఇవ్వలేదు. చూసారా, ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగా షేప్ అయితే ఉంది, రౌండ్ కూడా కాదండి. సో ఈ వర్క్ని బట్టి నేను ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేస్తాను అన్నమాట. అలాగే ఫ్రంట్ నెక్ హైట్ని చూసి కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ అయితే పెడుతున్నానండి, నెక్ వెడల్పు కాడ ఒక టక్స్ పెట్టేసింది. తర్వాత ఫ్రంట్ నెక్ హైట్ చూసుకొని అయితే మార్క్ చేసుకుంటున్నాను. చూసారా, ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకొని ఎంత హైట్ కావాలంటే అంత హైట్ తీసుకొని కట్ చేసుకుంటాను అన్నమాట, చేసుకుంటాను. చూసారా, ఈ విధంగా చూసుకోవాలన్నమాట ఇలాంటి బ్లౌజెస్కి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.